నమస్తే. ఒక మంచి వార్త నేను వీడియో ద్వారా షేర్ చేస్తున్న. మహారాష్ట్రలో బారిపాడ, మొహగావ్, చావడిపాడ అనే 3 గ్రామాలు కలిసి ఒక జాతీయ ప్రయోజనాన్ని ప్రాధాన్యంగా తీసుకుని ఒక చరిత్రాత్మక నిర్ణయాన్ని, ఒక ధైర్యవంతమైన, ఒక సాహసోపేత నిర్ణయాన్ని, ఇంకా చెప్పాలంటే ఒక బాధ్యతాయుతంగా, అంటే వాళ్ళ బాధ్యతను చాటుతూ ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నారు. పక్కన మీకు అది ఆ క్లిప్ కూడా వేస్తున్నా, పేపర్ క్లిప్. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో మనకి అంటే సవాళ్ళు ఉన్నాయి. ఇందాక గౌరవ ప్రధాని మోదీ గారు కూడా చెప్పారు, భారత్ ముందున్న సవాళ్ళ గురించి చెప్పారు. ఎట్లా వాటిని ఎదుర్కోవడంలో భాగంగా ఏం చేస్తున్నామో ఆ సవాళ్ళను అధిగమించడంలో అని కూడా చెప్పారు కదా. ఈ పరిస్థితుల్లో ఆ 3 గ్రామాలు కూడా మొన్న 16వ తేదీన ఒక ప్రత్యేకంగా సమావేశమైనారనమాట. 3 గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో సమావేశానికి ప్రజలు వచ్చారు, సర్పంచులు వచ్చారు, ప్రముఖులు, సాధారణ ప్రజలు, ఇంకా కొంచెం గ్రామాభివృద్ధి గురించి ఆలోచించే వాళ్ళు, సర్పంచులు, మాజీ సర్పంచులు, వాళ్ళందరూ వచ్చారనమాట. ఆ సమావేశంలో వాళ్ళు తీసుకున్న నిర్ణయం ఏంటంటే 6 నెలల పాటు ఈ 3 గ్రామాల్లో ఎల్పిజి గ్యాస్ వినియోగాన్ని పూర్తిగా నిలిపివేయాలి. తగ్గించడం కాదు, పూర్తిగా నిలిపివేయాలి. ఏకగ్రీవంగా తీసుకున్న నిర్ణయం అనమాట. నిజంగా ఈ నిర్ణయం వెనుక ఉన్న ఆలోచన ఎంతో సున్నితమైంది, నిజంగా దూరదృష్టితో కూడుకున్నది. ఎందుకంటే మామూలుగా అంటే పట్టణాల్లో నగరాల్లో నివసించే అనేక కుటుంబాలు పూర్తిగా ఎల్పిజి మీదనే ఆధారపడాల్సిన పరిస్థితి. ఇంకా వేరే ఆల్టర్నేట్ ఉండదు. ప్రత్యామ్నాయ ఇంధన వనరులు పట్టణాల్లో, నగరాల్లో అందుబాటులో ఉండవు. అందుకని వాళ్లకు, పట్టణ నగర ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ఈ 3 గ్రామాల వాళ్ళు స్వచ్ఛందంగా ఈ త్యాగాన్ని తీసుకున్నాయన్నమాట. సమావేశంలో వాళ్ళు అనుకున్నది ఏంటంటే ఇదే, ఇంకా ఈ నిర్ణయాన్ని ఖచ్చితంగా వాళ్ళు తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేయాలి, ఏ ఇబ్బందులైనా ఎదుర్కోవాలి. అందులో భాగంగా ప్రత్యామ్నాయ ఇంధన వినియోగాన్ని పెంచాలి. ఎందుకంటే గ్రామాల్లో దాదాపు అందరి ఇళ్లలో మట్టి పొయ్యిలు ఉన్నాయి, కట్టెలు దొరుకుతాయి గ్రామాలు కాబట్టి, ఈ పిడకలు కూడా దొరుకుతాయి, గోమయ పిడకలు ఇలాంటివన్నీ కూడా దొరుకుతాయి. కాబట్టి మనం ఖచ్చితంగా తీసుకున్న నిర్ణయాన్ని ఖచ్చితంగా మనం అమలు చేయాలి, ప్రత్యామ్నాయ ఇంధన వినియోగాన్ని పెంచాలి అనే దాని మీద ఇంకా విస్తృతంగా చర్చించి వాళ్ళు ఈ నిర్ణయం తీసుకున్నారు. మహిళల అంటే రోజువారీ పనులకు ఎలాంటి ఆటంకం కలగకుండా ప్రత్యేక చర్యలు కూడా తీసుకోవాలనుకున్నారు. అంతేకాదు పొగరహిత పొయ్యిలు, అది కూడా పొగరాని పొయ్యిలు, సేంద్రియ ఇంధనాలు, పర్యావరణానికి అనుకూలమైన వంట విధానాలను మాత్రమే వాళ్ళు ప్రోత్సహించాలని నిర్ణయించారన్నమాట. దీనికి గ్రామస్తులు, అంటే చాలామంది అక్కడ ఉన్న మీడియా వెళ్ళింది, ఆ గ్రామాలు తీసుకున్న నిర్ణయాన్ని ప్రశంసిస్తూ ఇంకా చాలా విషయాలు తెలుసుకుందామని. నిజంగా వాళ్ళందరూ మనస్ఫూర్తిగా ఈ నిర్ణయం తీసుకున్నాము, దేశం కోసము, మా సాటి భారతీయుల కోసము ఈ చిన్న త్యాగం చేయాల్సి వచ్చింది, ఆ త్యాగం చేయాల్సిన సమయం ఇది అని వాళ్ళు చాలా సంతోషంగా చెప్పారనమాట. అయితే కొందరైతే 6 నెలలు కాదు, తర్వాత కూడా కొనసాగిద్దాము, 6 నెలలకి వరకు సమస్య ఉండకపోవచ్చు కానీ ఆ తర్వాత కూడా కొనసాగిద్దాం, ఏమవుతుంది, ఈ ప్రత్యామ్నాయ ఈ మార్గాన్ని మనం కొనసాగిద్దాము అన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారనమాట. అంటే ఈ ముందడుగు ఏంటంటే ఒక ఇంధనాన్ని ఆదా చేయడమే కాకుండా గ్రామీణ పట్టణ సమాజాల మధ్య ఐక్యత, సహకార భావాన్ని మరింత బలపరిచే సందర్భము, నిర్ణయం కదా ఇది. అంటే ఒక జాతీయ సంక్షోభ సమయంలో సమాజం ఎట్లా ఐక్యంగా నిలబడి ఒక సానుకూల పాత్ర పోషించగలదో చూపించే ఒక అద్భుతమైన ఉదాహరణగా దీన్ని చెప్పొచ్చు. నిజంగా ఈ 3 గ్రామాలు తీసుకున్న నిర్ణయం ఇప్పుడు అంటే నిజంగా ఇతర గ్రామాలకు ఒక గొప్ప ప్రేరణగా అయితే నిలుస్తుందని చెప్పొచ్చు. అంటే ప్రజల్లో దేశభక్తి ఉంటే ఎంతటి త్యాగాలకైనా సిద్ధపడతారనే దానికి ఇది ఉదాహరణ. పట్టణ ప్రజల పట్ల ఎలాంటి ఈర్ష్య, అసూయలు లేకుండా వాళ్ళ సౌకర్యం కోసము ఈ గ్రామస్తులు, ఈ 3 గ్రామాల ప్రజలు తీసుకున్నది నిజంగా గొప్ప త్యాగం కాదంటారా? అంటే దేశం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు చేస్తున్న అసలు ఇంతకు మించిన త్యాగం ఏముంటుంది అసలు? అంటే దేశం బాహ్య కారణాల రీత్యా సంక్షోభం ఎదుర్కొంటున్నప్పుడు ప్రజల రియాక్షన్ తెలుస్తుంది కదా. మీడియా ఏది ఓపెన్ చేసినా మీడియాలో బయట ఇదే చర్చ. మురికి కాలువలో నుంచి గ్యాస్ తీయమని చెబుతున్న వెకిలి కార్టూన్లు, ఇలాంటి కార్టూన్లు, మీమ్స్, కట్టెల పొయ్యిలతో ఊపిరితిత్తులు పాడైతే అని మహిళల ఫోటోలు వేసి వ్యంగ్యము. అంటే వాళ్ళ మానసిక రోగము ఎంత హేయమైందో మనం అర్థం చేసుకోవచ్చు. అలాంటి వాళ్ళది మరి ఒక వర్గం అలా ఉంటే, వాళ్ళు అలా ఉంటే వీళ్ళ త్యాగం చూడండి. అంటే ఒక సమయం సందర్భం లేని ఒక కుళ్ళు ప్రదర్శనలు కావా అవి? మరి ఈ గ్రామీణులు తీసుకున్న నిర్ణయం, ఈ చర్య అంటే దేశం మొత్తం వీళ్ళనేదో ఫాలో అయిపోతుందని కాదు, కానీ ఎక్కడో చిగురిస్తున్న చిన్న ఆశ. దురంధర్ వంటి సినిమాలు చూసి అంటే భావోద్వేగానికి గురై ఊగిపోవడమే కాదు,
కత్తులు కటారులు పట్టుకోనక్కర్లేదు. మనదైన చిన్న పనులతో దేశానికి ఎంతో చేయవచ్చని ఈ 3 గ్రామాల ప్రజలు నిరూపించారు. నిజంగా ఇది గొప్ప విషయం కాదా, గొప్ప త్యాగం కాదంటారా? కష్టకాలంలో కొందరి ప్రయోజనాలు దెబ్బతింటాయి, తప్పదు. ప్రయారిటీలు మారుతాయి. అందరూ చేసే చిన్న చిన్న త్యాగాలు దేశానికి అత్యవసరమైన ఇంధన భద్రతనిస్తాయి. నిజంగా ఆ 3 గ్రామాల ప్రజలను అభినందిద్దాం. జై హింద్.